మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఐటీ లే ఆఫ్స్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఐటీ లే ఆఫ్స్ అంటే అక్కడ ఏఐ వల్ల ప్రభావం పడి ఉద్యోగాలు పోతున్నాయని అదొక ఎత్తు. ఇంకా చూసుకుంటే ఇంక హైదరాబాద్లో ఫ్లాట్స్ కొన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో కొని వాటిని రీసేల్కి అమ్మేస్తున్నారంట. అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏంటి, అసలు ఐటీ ఉద్యోగులు కొనడం ఎందుకు, దీన్ని అమ్మేయడం ఎందుకు, అసలు ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్నది ఏంటంటే ఐటీ ఉద్యోగులకి జాబ్లు పోవడానికి ఏఏ ఒకటి కారణం. రెండవది ఏంటి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. అక్కడ యూఎస్లో కండిషన్స్ మారిపోయాయి. అవన్నీ ప్రభావితం చేసి పాపం వీళ్ళకి జాబ్స్ పోతున్నాయి. వీళ్ళందరికీ లే ఆఫ్లు పోతున్నాయి. కొత్త వాళ్ళు హై ఇన్కమ్ వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని నలుగురు ఎరుగురు వేసుకుంటున్నారు. ఆ విధంగా ఐటీ కంపెనీస్ అంతా కూడా దే ఆర్ రిడ్యూసింగ్ ది కాస్ట్. ప్రాఫిట్ పెంచాలి, ప్రాఫిట్ చూపించాలి, ఇన్కమ్ తగ్గిపోయింది, ఎక్స్పెండిచర్ తగ్గించాలి. సో అది సింపుల్గా వాళ్ళు ఆ విధంగా లే ఆఫ్ డిక్లేర్ చేస్తూ పోతుంది. కానీ 2 ఏళ్ల క్రితము 3 ఏళ్ల క్రితము బుక్ చేశారు ఈ ఫ్లాట్స్. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కోవాలంటే కన్స్ట్రక్షన్ పీరియడ్ మినిమం 3 ఇయర్స్. సో ఇప్పుడు వాళ్ళు అప్పుడు బుక్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి తీసుకుని ఈఎంఐ కట్టగలిగే పరిస్థితిలో లేరు. ఎవరైతే మీరు అంటున్నారో లే ఆఫ్ అందరూ అయిన వాళ్ళందరూ కూడా కొంతమేర సేవింగ్ చేసుకున్న వాళ్ళు, కొంతమేర వాళ్ళు ఒక 6 నెలలో సంవత్సరము మళ్ళీ కొత్త జాబ్ నుంచి ట్రై చేసుకుని మళ్ళీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని ఎప్పటికప్పుడు మనం ఏం చేయలేము. మారుతున్న పరిస్థితుల్ని బట్టి మనం అప్పటికప్పుడు మనం కూడా మారుతూ ఉండాలి, మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళ క్లాడ్ అయ్యాయి, అడ్వాన్స్డ్ క్లాడ్ అయ్యాయి, డీప్ సెర్చ్, ఇవి ఈ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసాయి. ఎక్కడ చూసినా మాస్టర్ క్లాసెస్ క్లాడ్ అయ్యి మీరు చూస్తూ పోతున్నారు. సో ఈ అడ్వాన్స్డ్ క్లాడ్ ఈ వాడు నేర్చుకుని వాడు జాబ్ తెచ్చుకునే లోపల బ్యాంకు వాళ్ళు కూర్చోరు కదా ఖాళీగా. బ్యాంకు నామ్స్ ప్రకారంగా, ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా 3 EMIs కనుక మనం కట్టకపోతే అది ఎన్పిఏగా చేస్తాం. చేసేసి తర్వాత ఆక్షన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆక్షన్ వస్తుందేమో అని ఆశగా ఎదురు చూసేవాళ్ళు మళ్ళీ ఆ గ్యాంగ్ వేరే ఉంటారు. సో ఇందువల్ల వీళ్ళు ఏంటంటే, నేను గతంలో ఒక వీడియోలో చెప్పడం కూడా జరిగింది, ఆక్షన్కి వెళ్లకుండా ఆక్షన్కి వెళ్ళిపోతుంది ప్రాపర్టీ, మనకి తక్కువ రియలైజేషన్ వస్తుంది బ్యాంకు ద్వారా. కాబట్టి బ్యాంకుతో కోఆపరేట్ చేసి మీకు మీరుగా దాన్ని ఎవరో ఒక బయ్యర్ని చూసుకుని అమ్మేయండి. మన వీడియోలోనే మీ ఛానల్లోనే చెప్పడం జరిగింది, అర్థమైందా? సో ఆ విధంగా అమ్ముకోవడం వల్ల మీకు కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి బ్యాంకు వాళ్ళ అమ్మేదానికంటే. ఇదే పద్ధతిలో ఇదే తరహాలో చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే, నీకు జాబ్ ఇప్పుడే రాదు, వచ్చినా ఇంత హై పేయింగ్ శాలరీ రాదు. 2 లక్షల జీతం వచ్చేవాడికి వాళ్ళు మళ్ళీ 2 లక్షల జీతం రావాలంటే కష్టం కాదు. ఎట్ ది సేమ్ టైం 2 లక్షల జీతం వచ్చేవాడికి, అందుకే ఇప్పుడు చాలా పెద్ద ఇదేంటంటే మానసిక క్షోభ, సైకాలజికల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2 లక్షల జీతం వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2 లక్షలు తక్కువకు పెడితే వాళ్ళకంటే జూనియర్స్ దగ్గర పనిచేయాల్సి వస్తే, ఇలా చేతులు కట్టుకు కూర్చోవాల్సి వస్తే వాళ్ళు ఎంతో నిరాశకి, వాళ్ళు ఎంతో దానికి మానసిక వ్యధకి గురవుతున్నారు అన్నమాట. తీవ్రమైనటువంటిది. అంటే మనం అది మనిషికి ఉన్న సహజమైన నేచర్. చెప్పడం ఈజీ, అలా ఫీల్ అవ్వకూడదండి, అది ఓకే యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనకంటే జూనియర్, మనకంటే ఇంకాంపిటెంట్, 2 ఉంటాయన్నమాట. ఇంకాంపిటెంట్ వాడు జూనియర్ అయ్యి మనకంటే కాంపిటెంట్, నాలెడ్జ్ లెవెల్స్ బాగుండి చక్కగా ఏఎం నుంచి ఐఐటి నుంచి, లేకపోతే ఎక్కడో బాగా చదువుకుని బ్రిలియంట్ బాయ్ అయ్యండి, అక్కడి నుంచి ఐఐటి ఐఎంఏ అక్కడ బ్రిలియంట్ బాయ్స్ అక్కడే రావచ్చు కదా, ఉంటే పర్వాలేదు, యాక్సెప్ట్ చేసేస్తాం. కానీ మనమే వాడికి నేర్పాలి ప్రాసెస్కి. ఈ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. చాలామంది ఐటీ ల్యాబ్ పిల్లలు చాలా మాట్లాడుతుంటే, ఇంటరాక్షన్స్లో ఎక్కడికి వెళ్ళిన మీటింగ్లో చూస్తుంటే దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఫర్ వేరియస్ రీజన్స్. అంటే ఈఎంఐలు కట్టుకోలేక అమ్మేస్తున్నారా సార్? ఈఎంఐలు కట్టుకోలేక, ఆక్షన్కి వెళ్లకుండా. ఇంపార్టెంట్ అది. ఆక్షన్కి వెళ్ళిందంటే ఏమవుతుంది, 10 మందికి తెలుసు. అర్థమైందా? మీరు గతంలో సలహా ఇవ్వటం కూడా జరిగింది, మీరు ఎప్పటికప్పుడు ఈ ఆక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఈ ఆక్షన్స్ చూసుకుంటూ ఉండండి. మీకు గోల్డ్ కావాలన్నా చూడండి, వెహికల్ కావాలన్నా చూడండి, హౌస్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా చూడండి, ఏది కావాలన్నా అది చూసుకుంటూ ఉండండి. నేనే చెప్పడం జరిగింది. సో అందుకంటే అది అక్కడ మనకి కొంచెం సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చూస్తూ ఉంటే అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటి, మన పేరు 10 మందిలో నలుగుతుంది కదా, అందరికీ ఎందుకు తెలియాలి? బలన్న వ్యక్తి అమ్మేస్తున్నాడు అని ఎందుకు తెలియాలి? సొసైటీలో కొంచెం ఒక కైండ్ ఆఫ్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో కొంచెం బిలో డిగ్నిటీగా, బిలో ప్రెస్టీజ్గా ఫీల్ అవుతాం కదా, అవుతాం లేదా? సో అది అడుగుతున్నది. ఎందుకంటే మీరు చాలా రకరకాల వేరియడ్ సబ్జెక్ట్స్ మీద, సైకాలజీ మీద స్టడీ చేస్తుంటారు కాబట్టి సైకలాజికల్గా దెబ్బతింటాడా మనిషి? 10 మందిలో ఎక్కడైనా మనకు తెలుసు. అందు గురించి ఏంటంటే తెలియకుండా వీళ్ళల్లో వీళ్ళే మెల్లగా ఈ వేరియస్ సైట్స్ ఉన్నాయి,
ఈ వాటిల్లో వేసి రీసేల్లో ఈ ఫ్లాట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఫ్లాట్ని రీసేల్కి అమ్మేస్తున్నారు కొని. అది కానీ రేటు విషయంలో మాత్రం మోర్ ఆర్ లెస్ వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుని ఎంత వీలైతే అంత రాబట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ బ్యాంక్ లోన్ కట్టేశాక వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేశారు కదా, ఆ డబ్బులకి రిటర్న్స్ కొంత వస్తాయి. అవేవో ఉంటే వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునేదాకా, ఉద్యోగం రావాలంటే సంవత్సరం పట్టచ్చుగా, ఆ సంవత్సరం లోపల మీరు చదువుకోవాలి, ఆ సంవత్సరం లోపల సర్వైవ్ అవ్వాలి. అందు గురించి వీళ్ళలాగా వేరే దీంట్లో చూస్తారు. థ్యాంక్ యూ సార్.